హలో ఫ్రెండ్స్, వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెరీ గుడ్ ఈవినింగ్. ఈ రోజు జరిగిన ముఖ్యాంశాలు అయితే మనం తెలుసుకుందాం. సో జపాన్ లో సాయంత్రం 4 గంటలకు ఆల్మోస్ట్ 21 భూకంపాలు వచ్చినాయి. రిక్టర్ స్కేల్ మీద అయితే 4 నుంచి 7.6 వరకు అయితే తీవ్రత నమోదైంది. సునామీ హెచ్చరికలు అయితే జారీ చేశారు అండ్ ప్రజలందరినీ కూడా ఎత్తైన ప్లేస్ లోకి వెళ్ళమనటం అయితే జరిగింది. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే జపాన్ లో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు 5,000 వరకు భూకంపాలు వస్తాయంట. సో సాడ్ కదా. నంబర్ 2, పూరి జగన్నాథ్ టెంపుల్ లోకి జీన్స్ తోను, టాన్ జీన్స్ తోను, షార్ట్స్ తోను, స్లీవ్లెస్ తోను వెళ్ళకూడదన్న నిబంధన అయితే January 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. అలానే ఆలయ పరిసర ప్రాంతాల్లో గుట్కాలు గాని పాన్లు గాని కూడా నమలకూడదు. నంబర్ 3, December 31 నుంచి January 1 మార్నింగ్ 8 AM వరకు కొత్తగా 636 కోవిడ్ కేసెస్ అయితే వచ్చాయి ఇండియాలో. సో దీంతో టోటల్ యాక్టివ్ కేసెస్ 4,394 అయ్యాయి. అలానే ముగ్గురైతే చనిపోయారండి కోవిడ్ మూలన. ఇద్దరు కేరళ నుంచి అండ్ ఒకరు తమిళనాడు నుంచి. నంబర్ 4, ఉద్ధవ్ ఠాక్రే. ఈయన ప్రీవియస్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్. ఈయన ఏమన్నారంటే తనకి 22 జాన్యువరిన జరగబోయే శ్రీరామ మందిరం ఓపెనింగ్ ఇన్విటేషన్ రాలేదు అని అన్నారు. సో దీనికి ఆలయ ప్రధాన పూజారి అయిన ఆచార్య సత్యేంద్ర దాస్ గారు ఎవరికి కూడా స్పెషల్ ఇన్విటేషన్స్ లేవు ఎక్సెప్ట్ రాముని సెయింట్స్ కి. అంటే రాముని ఎవరైతే నిత్యం పూజిస్తూ ఉంటారో అటువంటి సెయింట్స్ తప్ప ఎవరికి కూడా స్పెషల్ ఇన్విటేషన్ ఇవ్వలేదన్న క్లారిటీ అయితే ఇచ్చారు. నంబర్ 5, 2,700 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఇన్ హైదరాబాద్ అండి. సో 31st డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అయితే ఫుల్ ఎక్కువగా చాలా ఎక్కువగా నమోదయ్యాయి. సో తాగొచ్చు, డ్రింక్ చేయొచ్చు, పార్టీలు చేసుకోవచ్చు, కానీ తాగేసి స్పృహలో ఉన్నామో లేమో కూడా తెలియని సిచ్యువేషన్ లో బయటకు వచ్చి యాక్సిడెంట్ చేయటం అన్నది మాత్రం ఒప్పుకోకూడని విషయం. సో వీళ్ళందరికీ అయితే పనిష్మెంట్ అయితే జరగాలి. సో నంబర్ 6, గుజరాత్ లో ఈ రోజు అంటే January 1 మార్నింగ్ 4 AM కి 4,000 మందితో సూర్య నమస్కారం అయితే చేశారు. సో ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఎక్కిందండి. సో ఇటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉండాలి. ఎందుకంటే అందరినీ కూడా ఇవి వెల్నెస్ వైపు మోటివేట్ చేస్తూ ఉంటాయి. ఇటువంటివి జరుగుతూ ఉండాలి. అండ్ నంబర్ 8, గోల్డీ బ్రార్. ఇతని అసలు పేరు సత్వీందర్ సింగ్ అనమాట. ఇతన్ని టెర్రరిస్ట్ గా అయితే ఇండియా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఇతను 2017లో స్టూడెంట్ వీసా మీద కెనడా వెళ్లి అక్కడ బబ్బర్ ఖల్సా అనే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గ్రూప్ తోను అండ్ లక్బీర్ సింగ్ అనే కెనడా టెర్రరిస్ట్ తో సంబంధాలు పెట్టుకుని కెనడా నుంచి ఇండియాలో 50 మర్డర్స్ అయితే చేయడం జరిగింది. సో ఇతన్ని అయితే టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేయడం జరిగింది ఈ రోజున. అండ్ నంబర్ 8, ఎక్స్పోసాట్. ఇస్రో తన ఫస్ట్ ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్, దీని ఎక్స్పోసాట్ అని కూడా అంటారు, దీనిని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రోజున మార్నింగ్ అంటే January 1 మార్నింగ్ 9:10కి లాంచ్ చేశారండి. సో ఇది బ్లాక్ హోల్స్ ని రీసెర్చ్ చేయడానికి ప్రయోగించారు. అండ్ నంబర్ 9, వార్నర్ తన ఓడిఐకి టెస్ట్ కి అయితే రిజైన్ చేశారు. కానీ 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తన అవసరం ఉంది అనుకుంటే గనక ఆ 2025 లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటానికైతే తను ఒప్పుకున్నారు. అండ్ లాస్ట్ దండి, మనందరం వింటూనే ఉన్న లాస్ట్ 1 మంత్ నుంచి రెడ్ సీ క్రైసిస్. సో ఈ రెడ్ సీ గుండా జరిగే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ని హౌతీస్ రెబల్స్ అన్న వాళ్ళు ఆపేస్తున్నారు, అంతరాయం కలిగిస్తున్నారు. ఆ షిప్స్ అన్నిటిని కూడా వాళ్ళ రాకెట్స్ తో పీల్చివేస్తున్నారు. ఈ రోజున ఒక షిప్ మీద అయితే వాళ్ళు అటాక్ చేయబోతున్న టైంలో యుఎస్ వాళ్ళు ఈ హౌతీస్ వస్తున్న 3 ఈ బోట్స్ ని కావచ్చు, చిన్న షిప్స్ ని కావచ్చు, వీటిని పేల్చివేయడం జరిగింది. దీంతో 10 మంది హౌతీస్ టెర్రరిస్టులు అయితే చనిపోవడం జరిగింది. సో మనందరికీ తెలిసిందే యుఎస్ మరొక 20 కంట్రీస్ తో కలిపి ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ అనే మిషన్ తో సో ఏమన్ ప్రాంతంలో సో గస్తీ కాస్తున్నారు. సో వీళ్ళంతా కూడా హౌతీస్ రెబల్స్ ని అటాక్ చేసి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సజావుగా సాగేలాగా చూసుకుంటున్నారు. ఇవి ఈ రోజు అప్డేట్స్. ఈ అప్డేట్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా విలువైనది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.